అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఏప్రిల్ 8, 9, 10 ఈ 3 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారి పక్కనే ఉండే గంట బ్యాక్ చేసుకుందారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక ఇప్పుడు కన్యా రాశి వారి జాతక ఫలితాలను తెలుసుకుందాము. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశి వారు చాలా తెలివిగా ఉంటారు, ఆచరణాత్మకులు, అలాగే పరిపూర్ణమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వినయ విధేయతలకు పేరుగా ఉన్నారు. అయితే ఈ కన్యా రాశి వారికి విష్ణు గణపతి ఆరాధన ఎంతో మంచి ఫలితాలు ఇస్తుందండి. ఉత్తర పల్గొన 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాల వారు ఈ కన్యా రాశి పరిధిలోకి వస్తారు. అయితే ఏదైనా సమస్యను మీరు లోతుగా పరిశీలించి తార్కంగా బాగా అంటే చక్కని ఆలోచన విధానము మీ సొంతం అన్నమాట. ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు, మంచి స్నేహితులుగా ఉంటారు, బాధ్యతలు సకాలంలో నిర్వర్తించి కెరీర్లో చాలా బాగా రాణిస్తారు. ఈ రాశివారు అయితే కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన ఆందోళన కూడా గురవుతూ ఉంటారండి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 3 రోజులు మీకు జరగబోయేటువంటి కొన్ని అంశాల ఆధారంగా రేపటి మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోతారు. ఊహించినటువంటి మార్పులు మరెన్నో శుభవార్తలు మీరు వినడంతో పాటుగా ఆశ్చర్యం కూడా గురవుతారండి. చెప్పాలంటే మీరు ఏ పనైనా కానీ చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి చేయగలిగినటువంటి శక్తి మీలో దాగి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణము ఈ జన్మలు అనేది కానే కాదండి, మీ గత జన్మ కర్మబంధం చెప్పాలి. అయితే మీ జాతకంలో కర్మఫలం అనేది చాలా బలంగా ఉంది. అంటే మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే మీరు గాయపరుచుకొని ఉండొచ్చండి. ఆ కర్మ ఫలితం వల్ల ఈ జన్మలో మీరు న్యాయం చేసిన, అపనిందలు మంచి చేసిన కూడా చెడుగా చూడడము, నిజాయితీగా ఉన్న మోసం ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడు ఒకటే పాయింట్ అనేది కనిపిస్తుందండి. మీరు కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో ఒకరు అడ్డుపడతారు, దాన్నే నమ్ముతారు. అలాగే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని నమ్ముతారు, మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే ఇది బలహీనత అయితే కాదండి. చెప్పాలంటే మీకు కర్మ పరీక్ష అని చెప్పుకోవాలి. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైనటువంటి విజయం అనేది దక్కాలని చెప్పి గ్రహస్థితి కూడా నిర్మించిందని చెప్పాలి. అయితే ఈ సంవత్సరంలో మీ జీవితంలో విధి మలుపు అనేది తప్పకుండా ఈ నెలలో అని జరగబోతుంది. అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైనటువంటి నెల అయితే కానే కాదండి. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకు కదులుతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, సమస్యలు, నిరాశ, అన్యాయం ఇవన్నీ కూడా క్రమంగా తగ్గటం మొదలవుతాయి. రాబోయే ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైంది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నిటి కూడా మీకు లోపల నుండే సమాధానం వినిపిస్తుంది. అయితే ఇది దైవ సంకేతం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చింది. ఇక ఈ 3 రోజులు ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీ జీవితం మరింత ఎక్కువగా మంచి దారి అనేది మీకు కల్పిస్తుంది. ఇక రేపట్లో మీరు బాధలు కాదండి, నిజాన్ని ఎంచుకోబోతున్నారు. అది మొదట బాధ అనిపిస్తుంది, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. అయితే మీకు మొదలయ్యేటువంటి అంతర్గత మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది. బయట కనిపించే మార్పు అయితే కాదండి, ఇది లోపల జరిగే మార్పు. అలాగే మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా బలంగా పుడుతుంది. ఇంతకంటే నేను భరించలేను ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చినటువంటి నిబీజం. ఇప్పటి వరకు మీరు సహించారు, అందరూ మిమ్మల్ని బలహీనంగా భావించారు. అయితే ఈ నెల చివరి నుండి మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదండి. మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరిక ప్రతి విషయానికి సమాధానము ఎవరికి చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా మీలో వస్తుంది, కానీ ప్రభావం అనేది మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరం అవుతారు, కొంతమంది యొక్క నిజస్వరూపం అనేది తెలిసిపోతుంది. అది మీకు నష్టంలో అనిపించినా అసలు అది దేవుడు ఇచ్చినటువంటి రక్షణగా భావించండి. అయితే మీరు వెనక్కి తగ్గితే మరలా అదే చక్రం, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం. అలాగే ఈ నెలలో ఒక స్త్రీ వలన మారబోయేటువంటి విధి ఈ మార్పుకు ఒక ముందు కారణం. ఆ స్త్రీ ఆమె ఎవరో కాదండి, మీరు ఊహించినట్లుగా కూడా ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు, కానీ ఆమె మాట అనేది మీ మనసులో నాటుకుపోతుంది. మీ జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం ఉందండి. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ కూడా కావచ్చు. అయితే ఈ మహిళ మీ యొక్క జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చినటువంటి విషయం కావచ్చు. అయితే ఆమె మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం అనేది దాగి ఉంటుంది. ఆ సత్యం మీ కన్నెలను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీకు బలహీనత అయితే కాదండి, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపించే ఒక ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చినటువంటి సందేశం, మాట మీతో ఎప్పటికీ ఉంటుందండి. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకంటే ఈ గ్రహాల కదలిక యొక్క ప్రకారం చూస్తే ఈ కాలంలో మీ యొక్క జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
చంద్రుడు అంటేనే మనసు భావాలు అంతర్గత సత్యం. కాబట్టి ఆ స్త్రీ మీ మనసుకు అర్థమయ్యేలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ కూడా ఆమె మాటలు బయటకు తీస్తాయి. అయితే ఇది యాదృచ్ఛికం అయితే కాదండి, ఇది విధి. భగవంతుడే నేరుగా మాట్లాడు మనుషుల ద్వారా అనేక రకాల సంకేతాలు పంపిస్తాడని చెప్పి మీరు నమ్మండి. ఆ స్త్రీ భగవంతుని యొక్క సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మరలా అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా కాదు, ఇది కర్మచక్రం ముగిసేటువంటి సూచన. ప్రేమలో ఉన్న వారికి ఒక నిజం బయటపడేటువంటి సమయం అనే చెప్పుకోవాలి. అంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా ఆవలీనమై ఉంటారు. మీరు ప్రేమిస్తే అందులో ఎక్కలుండవు, సందేహాలు అస్సలే ఉండవు, మోసం, ఊహ అనేది అస్సలే చేయరు. కానీ అదే మీ యొక్క బలహీనతగా మారింది. అంటే ఇప్పటి వరకు మీరు ప్రేమించిన ఒక వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా లేదా, మీ మంచితనాన్ని అదేనా వాడుకున్నారా అనే ప్రశ్నకు కూడా సమాధానం అనేది ఈ 3 రోజులు దొరుకుతుంది. అయితే నెల చివరిలో కూడా ప్రేమ విషయంలో ఒక సంఘటన అనేది జరుగుతుందండి. ఆ సంఘటన కూడా మీరు ఊహించిన విధంగా ఉంటుంది. ఒక మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనేది అనుకోకుండా బయటపడిపోతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా కొంచెం నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం అనేది మీకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు కనుక మాట్లాడపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లే. కాబట్టి ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా భావించండి. అలాంటప్పుడు ఎన్నో రకాల బంధాలు దూరం అవ్వచ్చు, కానీ బాధపడకండి. ఎందుకంటే ఇది కాలం అనేది మీకు అనుకూలంగా మారేటువంటి రోజులు. కొంతమంది ఏంటంటే ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగియవచ్చు. కొంతమందికి ప్రేమ మరింత బలపడవచ్చు. నిజం మీద నిలబడినటువంటి ప్రేమ శాస్త్రంగా ఉంటుందండి. వివాహ జీవితం కూడా చాలా పేరుకుపోయినటువంటి భారాలు, అలాగే మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి నిజాలు కూడా వారి యొక్క ప్రేమ అనేది కూడా బయటకు కనిపిస్తుంది. కానీ లోపల చెప్పలేనటువంటి మాటలు, అనవసరమైనటువంటి కొన్ని బాధలు పేరుకుపోయి ఉంటాయి. మీరు మాట్లాడుకున్నప్పుడు అవతల వ్యక్తి వినలేకపోవచ్చు. వినాలనిపించినప్పుడు మీరు మౌనంగా ఉండవచ్చు. ఇలా నిశ్శబ్దంగా కొన్ని సంవత్సరాలు మీ జీవితం గడిచి ఉండవచ్చు. అయితే రాబోయే 3 రోజులు ఆ నిశ్శబ్దం తొలగిపోయేటువంటి సమయం అయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మరింత ఎక్కువగా ప్రేమను పొందుతారు. మోట కోపం, తర్వాత కన్నీళ్లు, తర్వాత నిజాలు, తర్వాత అర్థం చేసుకోవడము. ఈ విధంగా ఒక శుభ సూచకంగా జరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు సమస్యలను అన్ని రకాల కూడా పరిష్కరించే అవకాశం మీ ముందుకు వస్తుందండి. ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో గర్వం అనేది ముందుకు వస్తే మరలా తిరిగి సంబంధాలు దెబ్బతింటాయి. అర్థం చేసుకునేటటువంటి మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. వినకపోతే అనవసరమైనటువంటి వ్యక్తులు కూడా దూరమైపోతారు. ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకండి, భగవంతుడు పంపించే ఒక సంకేతంగా భావించండి. అయితే మీరు గమనించాల్సినటువంటి సూచన ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు కూడా నేరుగా ఎవరితో మాట్లాడండి. కొన్ని సంకేతాల ద్వారా కొన్ని విషయాలు సూచిస్తాడు. అలాగే మీ జీవితంలో ఈ కాలంలో వచ్చే సంకేతాలు కూడా భగవంతుడు ఇచ్చే సంకేతాలే. అదే సమయానికి ఒకే మాట వినిపించడము, ఒకే పేరు పదే ఎదురవటం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు మీకు రావటము, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు. ఇది మీకు ఒక కొత్త దారి చూపించేటువంటి సూచన. అయితే ఈ మాటలను, ఈ సంకేతాలను నిర్లక్ష్యం మాత్రం చేయకండి. మీకు వచ్చిన అవకాశాలను కోల్పోకండి. గమనిస్తే మీకు దారి అనేది స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా రేపటి రోజున ఈ 3 రోజుల్లో మీకు పదే ఏంటంటే ఎక్కువ కృష్ణుడి యొక్క నామం అనేది మీ చెవిన పడ్డము, కృష్ణ అనేటువంటి పేరు మీద వినడం, ఇలా కీలకమైనటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు మీకు ఇస్తాడు. అయితే ఇది నమ్మకం కాదండి, ఇది ఒక అనుభవంగా మీరు తీసుకోవాల్సినటువంటి మంచి పని. అయితే మీ జీవితాన్ని మార్చేటువంటి సాధన, అలాగే శక్తివంతమైన చర్యలు, ఇక ఈ 3 రోజులు మీరు చేయవలసినటువంటి పనులు కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయి. కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం మీ జీవితం మలుపు తిప్పేది శక్తివంతంగా ఉంటుంది. మొదటిదిగా మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన మీ మనసులో పెట్టుకోకుండా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం అనేది మీ మనసులో ఉన్నటువంటి గందరగోళాన్ని నెమ్మదిగా కరిగించేస్తుంది. తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని మీ మనసును నిజాయితీగా ఉంచుకోవడము. మీకు నచ్చినటువంటి విషయం నచ్చినట్లే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాలు అస్సలు దాచుకోండి. ఈ కాలంలో మీకు ఒక మంచి అలవాటు కూడా, తెలియనటువంటి కొత్త అలవాటు కూడా మొదలు పెడతారు. అది జీవితాంతం మంచి పేరు నిలబెట్టుకుంటారు. ఒక పుస్తకం చదవడం కావచ్చు, నడక కావచ్చు, ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ మాటల యొక్క శక్తి మరింత అయితే పెరుగుతుందండి. మీరు చెప్పే ఒక మాట ఒక సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచవచ్చు. కాబట్టి ఏదైనా ఆలోచించి మాట్లాడడం మంచిదే. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడము ఈ 3 రోజుల్లో మీకు అత్యంత అవసరం. చేయకునేటువంటి పనులు, చిన్న తప్పులు పెద్ద స్పష్టంగా మారేటువంటి ఈ కాలంలో కొన్ని పనులు కూడా చేయకపోవడం అయితే మంచిదండి. ముఖ్యంగా కోపంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఈ కోపం మీ శక్తి కాదండి, అది మీ బలహీనత. ఈ కాలంలో మీకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ. అయితే ఇంకొక విషయం, అతి విశ్వాసం. మీరు మంచి వాళ్ళని చెప్పి అందరూ కూడా మనలాగే మంచి వాళ్ళుగా ఉంటా అని చెప్పి అనుకోకండి. ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే లోపల అర్థం చేసుకోండి. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం కానీ, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు. ఇది శాస్త్రంగా కాదండి, కేవలం ఈ 3 రోజులు మాత్రమే. ఇక మీ గతాన్ని పదే తలుచుకోవడము, మీ మనసును మరింత ఎక్కువగా బలహీనపరిచయాలు చేసుకోకండి. గతం నుండి నేర్చుకోండి, కానీ అందులోని జీవించకండి.
ఇక ఈ తప్పులు మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా మీ నుండి దూరం అయిపోతాయండి. అలాగే ఈ 3 రోజుల్లో అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సమతుల్యము మీ జీవితంలో ఈ కాలంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. బయట పెద్దగా కనిపించదు, కానీ లోపల మాత్రము మనసుని చాలా కదిలిస్తూనే ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద పూజలు చేసిన అవసరం అయితే లేదండి. సరళమైనటువంటి ఆచరణే ఎక్కువగా ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ఈ 3 రోజులు మీరు ఎక్కువ పనివారము మరియు అలసటను కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ 3 రోజులు మీకు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ మంచి ఆరోగ్యం కోసము మీరు ఎక్కువగా పని చేయకుండా ఉండమని సలహా ఇస్తాను. లేకపోతే మీరు ఒత్తిడికి గురవటం అయితే కాకుండా అలసిపోతారు. ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలను అందించే విషయంలో ఈ 3 రోజులు సాధారణ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ఈ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ సమయంలో అనేక అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి వారి యొక్క జీవిత భాగస్వాములు, కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం అందుతుంది. ఈ 3 రోజులు మీ యొక్క తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీనివల్ల మీరు చాలా మైదానంలో చింతలో నిగుతూ పొందుతారు. ఇక మీ తండ్రి కూడా ఈ 3 రోజుల కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితి యొక్క మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. కెరీర్ జాతకం గురించి మాట్లాడుకుంటే మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలు ఈ 3 రోజుల్లో మీ అదృష్టానికి పూర్తిగా మద్దతు ఇస్తాయి. మరియు మీ వృత్తికి మంచి ఆధిక్యం లభించే సహాయంతో మీ లక్ష్యం నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. విద్యార్థుల కోసం చదువుకునే బదులు ఇంట్లో పనిచేయడం కంటే ఎక్కువ బాధించేది ఏమి ఉండదండి. ఇక చంద్రరాశి ప్రకారం శని 7వ ఇంట్లో ఉండటం వలన ఈ 3 రోజులు మీరు ఎక్కువ పని మరియు బాధ్యతలు భరించాల్సి ఉంటుంది. కానీ మంచి ఆరోగ్యం కోసము మీరు ఎక్కువగా పని చేయకుండా ఉండటం అయితే మంచిది. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ నాన్నగారికి పని ప్రదేశంలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. తద్వారా మీ కుటుంబంలో సానుకూల వాతావరణం అయితే నెలకొంటుందండి. ప్రతిరోజు కూడా 41 సార్లు ఓం హనుమతే నమః అని మంత్రం జపించడం ద్వారా మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసు కదండి ఈ కన్యా రాశి వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుందో. రేపు మరొక రాశితో మళ్ళీ కలుద్దాం.